అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ శ్రావణ మాసం ఆఖరి శుక్రవార శుభాకాంక్షలు. ఈ శుక్రవారంతో శ్రావణ శుక్రవారాలన్నీ అయిపోతాయి కదా! నేను పూజ చెయ్యని రోజున మా చెట్టు నిండా ఇలా బోలెడన్ని మందార పూలు పూస్తదనమాట. పూజ చేసిన రోజున 3, 4 పూలు పూస్తది మా చెట్టు. అలాగే ఈరోజు పారిజాతం పూలు కూడా చాలా పడ్డాయన్నమాట. బోలెడన్ని పడ్డాయి. ఈరోజు నేను పూజ చేయడానికి అవకాశం లేదు నాకు. దేనికైనా రాసి పెట్టుండాలి అంటారు అందుకని. అయినా మా పారిజాతం చెట్టు పూలు పోవడం స్టార్ట్ అయిపోయిందిలెండి. ప్రతి సంవత్సరం ఇలా ఆగస్టులో స్టార్ట్ అయిపోతుంది. ఇక డిసెంబర్, జనవరి వరకు పూలు పూస్తూనే ఉంటుంది. ఈ మొక్క వేసి నేను 5 సంవత్సరాల పైన అవుతుంది. ఈ పారిజాతం మొక్క వేసిన తర్వాత 3 సంవత్సరాలకి పూలు పూయడం అయితే స్టార్ట్ అయిందనమాట. ఇక ఈరోజు నూకలమ్మ అమ్మవారికి శాకాంబరి అలంకారం అయితే చేశారు. నేను అమ్మ దర్శనం చేసుకోకపోయినా నాకు అమ్మవారి దర్శనం లభించింది. నాతో పాటు మీరు కూడా అమ్మవారి దర్శనం అయితే చక్కగా చేసుకోండి. సో మీరు ఈ ఆఖరి శుక్రవారం పూజ చేశారా? చేస్తే కామెంట్ చేయండి. మన వీడియోకి లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.